కలి యొక్క మాయ చాలా విశేషంగా ఉంటుంది. కలియుగంలో కలిపురుషుడు ఒకసారి బ్రహ్మగారి యొక్క సభలోకి ప్రవేశం చేశాడు. తన యొక్క కుడి చేత్తోటేమో పురుషాంగాన్ని పట్టుకున్నాడు, ఎడం చేత్తోనేమో నాలికని పట్టుకున్నాడు. గెంతుకుంటూ సభలోకి వచ్చినటువంటి కలిపురుషుడిని చూసి బ్రహ్మగారు ఆశ్చర్యపోయి, ఏమయ్యా, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఇలాగా సభకు రావడం, సభా సాంప్రదాయాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదా అని అంటే కలిపురుషుడు చెప్పాడు, నా యుగంలో పుట్టినటువంటి వారిని ఈ రెండిటితోటే పాడు చేస్తాను. జిహ్వ చాపల్యంతో పాడు చేస్తాను, అవయవ చాపల్యంతో పాడు చేస్తాను. నా యుగంలో పుట్టిన 199% మందిని మరలా కలియుగంలోనే పుట్టేలా చేస్తాను తప్పితే మోక్షం వచ్చేలాగా ఏ విధంగా కూడా నేను చెయ్యను అని చెప్పి కలిపురుషుడు చెప్పడం జరిగింది. ఆ కలి యొక్క మాయ నుండి మనం బయటపడాలి అంటే దానమీవ కలవు యుగే, ఎంత దానం చేస్తే అంత మంచిది. దానం చేసేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఒక్క శ్లోకం మాత్రం ప్రతిరోజు చెప్పుకోమన్నాడు. ఎవడైతే ఈ శ్లోకం చదువుతాడో వాడు కలిదోషం నుండి బయటపడతాడు. ఆ శ్లోకాన్ని నేను చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఏదో ఒక సందర్భంలో మీకు కుదిరినటువంటి సమయంలో, ఉదయం నుండి రాత్రి పడుకోబోయే ముందు వరకు కూడా సమయం ఉంటుంది. ఆ సమయంలో, ఖాళీ దొరికినటువంటి సమయంలో ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకోండి. కలి దోషం నుండి మీరు బయటపడతారు. నమస్కారం చేసుకుని చెప్పండి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. మళ్ళా ఒక్కసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ శ్లోకాన్ని చదువుకున్నటువంటి వాడికి కలిదోషం అనేటువంటిది అంటదు. కలి యొక్క మాయ చాలా విశేషంగా ఉంటుంది. కలియుగంలో కలిపురుషుడు ఒకసారి బ్రహ్మగారి యొక్క సభలోకి ప్రవేశం చేశాడు. తన యొక్క కుడి చేత్తోటేమో పురుషాంగాన్ని పట్టుకున్నాడు, ఎడం చేత్తోనేమో నాలికని పట్టుకున్నాడు. గెంతుకుంటూ సభలోకి వచ్చినటువంటి కలిపురుషుడిని చూసి బ్రహ్మగారు ఆశ్చర్యపోయి, ఏమయ్యా, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఇలాగా సభకు రావడం, సభా సాంప్రదాయాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదా అని అంటే కలిపురుషుడు చెప్పాడు, నా యుగంలో పుట్టినటువంటి వారిని ఈ రెండిటితోటే పాడు చేస్తాను. జిహ్వ చాపల్యంతో పాడు చేస్తాను, అవయవ చాపల్యంతో పాడు చేస్తాను. నా యుగంలో పుట్టిన 199% మందిని మరలా కలియుగంలోనే పుట్టేలా చేస్తాను తప్పితే మోక్షం వచ్చేలాగా ఏ విధంగా కూడా నేను చెయ్యను అని చెప్పి కలిపురుషుడు చెప్పడం జరిగింది. ఆ కలి యొక్క మాయ నుండి మనం బయటపడాలి అంటే దానమీవ కలవు యుగే, ఎంత దానం చేస్తే అంత మంచిది. దానం చేసేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఒక్క శ్లోకం మాత్రం ప్రతిరోజు చెప్పుకోమన్నాడు. ఎవడైతే ఈ శ్లోకం చదువుతాడో వాడు కలిదోషం నుండి బయటపడతాడు. ఆ శ్లోకాన్ని నేను చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఏదో ఒక సందర్భంలో మీకు కుదిరినటువంటి సమయంలో, ఉదయం నుండి రాత్రి పడుకోబోయే ముందు వరకు కూడా సమయం ఉంటుంది. ఆ సమయంలో, ఖాళీ దొరికినటువంటి సమయంలో ఈ శ్లోకాన్ని ఒక్కసారి చదువుకోండి. కలి దోషం నుండి మీరు బయటపడతారు. నమస్కారం చేసుకుని చెప్పండి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. మళ్ళా ఒక్కసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ శ్లోకాన్ని చదువుకున్నటువంటి వాడికి కలిదోషం అనేటువంటిది అంటదు.